చేశాను, ఒకసారి చూడండి. అయితే ఈ బ్లాక్ హోల్స్ అనేవి ఎలాంటి ఆబ్జెక్ట్స్ అయినా సరే తనలో కలిపేసుకుంటాయి. ఒక్కసారి ఈ బ్లాక్ హోల్లోకి ఏదైనా వెళ్ళిందంటే ఇక అది బయటకు రాలేదు, అది ఎంత పెద్ద వస్తువైనా సరే. అయితే ఈ బ్లాక్ హోల్లో ఏం జరుగుతుందనే విషయం ఇంకా ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తలకు కూడా ఇదంతా చిక్కని మిస్టరీ. అయితే విశ్వంలో ఎక్కడైనా ఫిజిక్స్ లాస్ వర్తిస్తాయేమో కానీ ఈ బ్లాక్ హోల్ దగ్గర పనిచేయవు. ఒక న్యూట్రాన్ స్టార్ అనేది డెన్సిటీ పెరిగిపోయి దాని మాస్ ఒక పాయింట్ దగ్గరికి కాన్సన్ట్రేట్ అయినప్పుడు ఈ బ్లాక్ హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే ఈ బ్లాక్ హోల్లో ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఎలాగంటే సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతిని కూడా తనలోకి లాగేసుకునేంత బలంగా ఉంటుంది. అయితే భూమి తన గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి వచ్చిన ఒక వస్తువును ఎలా అయితే అట్రాక్ట్ చేస్తుందో అలాగే ఈ బ్లాక్ హోల్కి కూడా ఒక ఫీల్డ్ అనేది ఉంది. దీన్నే ఈవెంట్ హారిజాన్ అంటారు. అయితే ఈ ఈవెంట్ హారిజాన్కు బయట ఉన్న వస్తువును బ్లాక్ హోల్ ఏమీ చేయలేదు. అయితే ఎప్పుడైతే ఒక వస్తువు ఈ ఈవెంట్ హారిజాన్ని దాటి లోపలికి వెళ్తుందో అప్పుడు ఆ వస్తువు తప్పించుకోలేదు. అది ఒక ప్లానెట్ అయినా